మంకీపాక్స్ పై ఏపీలో వైద్య అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు సిద్ధం చేస్తున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 6 పడకల ప్రత్యేక వార్డును సిద్ధం చేశారు. వెంటిలేటర్లు, అత్యవసర ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచారు. విజయవాడ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. మంకీపాక్స్ ప్రస్తుతం అందరినీ కూడా భయభ్రాంతులకు గురిచేస్తుంది. అయితే ఆ మంకీపాక్స్ కనుక ఒకవేళ వచ్చినట్టయితే దానికి పూర్తి స్థాయిలో అన్ని జాగ్రత్తలు చేసి అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా దానికి కావాల్సిన ట్రీట్మెంట్కి ఏమేమి అవసరమైతే ఉన్నాయో అవన్నిటితో కూడా ఒక వార్డును అయితే విజయవాడ జీజీహెచ్లో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ మంకీపాక్స్ వార్డులో ఎలాగైతే కోవిడ్కి సంబంధించి ఐసోలేటెడ్ వార్డ్ అంటాము, అలాగే మంకీపాక్స్ కూడా కంప్లీట్గా ఒక ఐసోలేటెడ్ వార్డును అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఐసోలేటెడ్ వార్డులో కూడా మొత్తం 6 బెడ్లతో కూడినటువంటి ఒక ఐసోలేటెడ్ వార్డ్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇమీడియట్ ఆక్సిజన్, అలాగే వెంటనే కూడా అప్పటికప్పుడు ఎటువంటి రెస్పిరేషన్ ప్రాబ్లమ్స్ వచ్చినా లేకపోతే ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి కావాల్సిన పూర్తి స్థాయి వాతావరణాన్ని అయితే కనుక ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ స్పెషలిస్టులు దానికి సంబంధించి ఆ పర్టికులర్ వింగ్లో స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, మంకీపాక్స్ అంటే అసలు మంకీపాక్స్ లక్షణాలు ఏంటి, ఏ విధంగా దాన్ని గుర్తించాలి? యూజువల్గా ఈ డిసీజ్ అండ్ మోస్ట్ ఇన్ఫెక్టివస్ కంటాజియస్ డిసీజ్ అంటే ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి వచ్చేదానికి, అలాగే ఇతర యానిమల్స్ కాంటాక్ట్ నుంచి మంకీస్ కానివ్వండి, ఉడతలు కానివ్వండి, ఇతర ర్యాట్స్ కానివ్వండి, వీటి ద్వారా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని టచ్ చేసినా, అవి వచ్చేసి మనల్ని కాంటాక్ట్ చేసినా, అలాగే ఆ ఇన్ఫెక్టెడ్ పర్సను ఇంకొక పర్సన్తో కలిసిన, అది అంటే క్లోజ్ కాంటాక్ట్ అయినా వాడి క్లాత్స్ కానీ లేకపోతే టవల్స్ కానీ సోప్స్ కానీ వాడుతున్నటువంటి వస్తువులు ఏ అయినా సరే తన నైబర్స్ ఆ వస్తువులు వాడినా సరే వాడితే వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫీచరు ఈ వైరస్లో లింఫ్ గ్లాండ్స్ ఎన్లార్జ్మెంట్, ఫీవరు, ర్యాష్, పెయిన్ఫుల్ లింఫ్ గ్లాండ్స్ ఎన్లార్జ్మెంట్ రావడం జరుగుతుంది. వచ్చినటువంటి 2వ రోజు నుంచి 3 వారాల్లోపు మ్యాక్సిమం 15 డేస్లో శరీరంలో ఈ లక్షణాలన్నీ కూడా వస్తాయి. ఆ వచ్చినప్పుడు మనం సస్పెక్ట్ చేసి యాజ్ పర్ క్లినికల్ హిస్టరీ వీ కన్ఫర్మేషను ఆ శరీరం మీద, చర్మం మీద వచ్చినటువంటి ఆ ప్యాప్యూల్స్ అనేవి వాటిని తీసుకొని పాలిమరేజ్ చైన్ రియాక్షన్ PCR అనేటువంటి టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటాం. ఆ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా సపోర్టివ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంటే ఎక్కువగా ఇస్తున్నాం. మోర్టాలిటీ అనేది లెస్ దాన్ 10% ఉంది కాబట్టి సపోర్టివ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఎంత మోర్టాలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 10% అంటే ఇప్పటిదాకా ఏమైనా అలాంటి కేసెస్ ఏమైనా ఉన్నాయా? మన దగ్గర అయితే లేవు ప్రస్తుతానికి, మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే లేవు. భారతదేశంలో ఉన్నాయి, వచ్చాయనేటువంటిది త్రూ న్యూస్ ద్వారా చూడటమే. మనకు నియర్ బై అయితే ఈ కేసులు, ఎలాంటి కేసులు రిపోర్ట్ కాలేదు. మంకీపాక్స్ కనుక ఒకవేళ వస్తే మేము అన్నిటికీ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాము అని అయితే మాత్రం ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ ఆర్కేతో రామ్, NTV, విజయవాడ నుంచి.